छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు। छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే, బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే, కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే, స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు। छोटी 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 बातें, छोटी छोटी बातें बातें,
मीठी 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 यादें मीठी मीठी यादें यादें dam dare dam dare dam dare dam dare dam da dam dare dam dare dam 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 dare dam dare dam dare dam dare dam da dam dare dam dare dam 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 ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ 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 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ 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 నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో ఓ మీరా మా అందరి కల నీవెగా మా ఎదలో నీవెగా దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ 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 సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారా? బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట, నీకు నాకు అంతకంటే రందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ. జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ. మనం చదువుకున్న పాఠశాల, పూర్వ విద్యార్థుల హృదయపు మేళ. సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. మనం చదువుకున్న పాఠశాల, పూర్వ విద్యార్థుల హృదయపు మేళ. సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు. మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు. మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చంపలకెందుకు చెమ్మయ్యాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు.
నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కను పాపలకెందుకు ఎదురైనాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతుల
తలరాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తలరాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమీదల వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. లేత లేత స్నేహాలేవో చెరిగిపోని ముద్దు వేసి, మూత మూసి దాచలేని ఆశలేవో చిందులేసి, మచ్చలేని స్వచ్ఛమైన భావాలేవో గుర్తలేసి, గీత గీసి ఆపలేని ఆనందాలే తొంగి చూసి, సాక్ష్యమైన నా పాఠశాల స్నేహితులు ఈరోజు మీ ముందర నిలబడడం నిజంగా నా జీవితంలో అపూర్వమైన క్షణం. నా పేరు శివ. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో అధ్యక్షుడిగా వచ్చేస్తున్నాను. ఈరోజు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల 1999 2000 సంవత్సరం 7వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ అదృష్టం. మన ఆహ్వానం మన్నించి చాలా రోజులు ప్రయాణించి తమ రోజు సమయాన్ని మనకు కేటాయించిన మనల్ని జీవించడానికి ఇచ్చేసిన మన ఉపాధ్యాయులకు స్వాగతం. నాలో ఒకరు అమరమైన మిత్రులను కోల్పోవడం జరిగింది. అందులో ఒకరు జక్కా సీతారామయ్య, బల్లా రామచంద్రరావు, గౌరవ శ్రేణి. జక్కా సీతారామయ్య రైలు ప్రమాదంలో చనిపోయినాడు. రెండవవారు బల్లా రామచంద్రరావు అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించేవాడు. అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడు. ఎప్పుడు కలిసినా సరే మన గెట్టగెదరు ఎప్పుడు పెట్టుకుందామని మన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉండేవాడు. దురదృష్టం ఏంటంటే కరోనా తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మూడవ వ్యక్తి గౌరవ శ్రేణి, చాలా సౌమ్యశీలి. మన వాళ్ళు ఎప్పుడు ఎదురుపడినా నవ్వుతూ పలకరించి వెళ్ళిపోయే నిస్సత్వం. అనారోగ్య కారణంతో 2022 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. బల్లా రామచంద్రరావు, గౌరవ శ్రేణి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి మా బ్యాచ్ అందరి తరఫున ఒక్కొక్కరికి 70,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారి ముగ్గురు ఈరోజు మన మధ్య లేకపోయినా మన గుండెలో మాత్రం ఎప్పుడూ ఉంటారు. వారి గుర్తుగా ఈ వేదికకి సీతారామ, హేమచంద్ర, శ్రీనుల వేదిక అని నామకరణం చేయడం జరిగింది. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ మన
థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ప్లీజ్ సిట్ డౌన్. మా డ్రిల్ మాస్టర్ వెంకటేశ్వర గారికి అందరూ క్లాస్లో పాల్గొంటున్నారు. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. మన మిత్రులందరి సహకారం వల్ల ఈరోజు మన ఈ ఆర్మీ కళను జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన మన గురువు గొప్పతనం గురించి ఒక చిన్న కవిత. గురువు అంటే తరగని జ్ఞానం, గురువు అంటే గ్రంథాల సారం, గురువు అంటే అనుభవాల పాఠం, గురువు అంటే క్రమశిక్షణకు రూపం, గురువు అంటే గమ్యం చేరే మార్గం, గురువు అంటే తలరాత్రులు మార్చే సాధనం, గురువు అంటే వెలుగులు నింపే దీపం, గురువు అంటే కంటికి కనిపించే ధైర్యం. ఈ ఆత్మీయులకు వచ్చేసి మాకు ఆశీర్వాదం అందిస్తున్న మన ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం. నా పేరు శంకర్. అందరికీ నమస్కారం. పేరు మీద ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. ఏమైనా తప్పులు దొరికితే దొరలచ్చు. కొంచెం సైడ్ పెట్టచ్చు, పైకి వెళ్ళిపోతే దొరలకూడదు. ఓకేనా? ఎవరు క్యాచ్ చేయరు. ఆ తప్పులు ఎవరు క్యాచ్ చేయరు. జస్ట్ మన మిస్టేక్ ఇట్లా. నెక్స్ట్ మరో చిన్న కవిత మన బాల్యం గురించి. ఇది మన క్లాస్ కవి అయిన స్వయంగా రాసిన కవిత. 7వ తరగతి చదివిన రోజులు, 3 వయసులోనూ తరగని జ్ఞాపకాలు, ప్రతిజ్ఞ చేయడానికి నిలుచున్న వరసలు, ఈత బెత్తంతో తిన్న దెబ్బలకు వాచిన వాతలు, ఏనాటికి చెదరని జ్ఞాపకాలు, తరగతి గదిలో పక్కవారితో చేసిన కొన్ని పనులు, చిరితిండి కోసం వడ్డీ కొట్టు దగ్గర చేసిన అప్పులు, ఏనాటికి చెదరని జ్ఞాపకాలు, ఒకే చోట కూర్చుని చదివిన రోజులు, మధ్యాహ్నం అందరం కలిసి చేసిన భోజనాలు, ఏనాటికి చెదరని జ్ఞాపకాలు, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాడిన పాటలు, కలిసి ఆడిన ఆటలు, గెలిచిన బహుమతులు, ఏనాటికి చెదరని జ్ఞాపకాలు, రాత్రి చదువుకునేటప్పుడు మైనపు దీపాలతో ఆడిన ఆటలు, పోటీ పరీక్షలకు మాస్టర్ స్వయంగా తీసుకువెళ్లిన రోజులు, ఏనాటికి చెదరని జ్ఞాపకాలు, పచ్చదనం పరిశుభ్రత అంటూ చేసిన ర్యాలీలు, బాలల దినోత్సవానికి చూసిన సినిమాలు, ఏనాటికి చెదరని జ్ఞాపకాలు, 7వ తరగతి చదివిన రోజులు, 3 వయసులోనూ చెదరని జ్ఞాపకాలు. కవి చదివాక అందరూ 5 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయారు అనుకుంటున్నారు. వెళితే వెళ్ళారు కానీ జస్ట్ నటించని చాలు, జీవించారు. ఆ అమ్మాయి నన్ను నడిపించింది, ఈ అబ్బాయి నన్ను కొట్టాడని మేడం దగ్గరికి మాత్రం వెళ్ళదు, కంప్లైంట్స్ తీసుకొని. సరేనా? కారణం ఆ రోజు మీరు చూపిన దారి, మా జీవితానికి మీరు వేసిన పునాది. మన గురువుల పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా
నా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ సుభాష్. ఇప్పుడు మన జీవితాలకు దారి చూపిన మన గురువులను వేదికపైకి ఆహ్వానిద్దాం. మొదటిగా జయలక్ష్మి టీచర్ గారు. ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అమూల్యమైన గురువు మన ప్రాథమిక టీచర్ జయలక్ష్మి మేడం. మేడం మనకు తరగతి గదిలో అక్షరాలు మాత్రమే కాదు, నడక, నడవడిక, క్రమశిక్షణ అన్నీ ఒక తల్లిలాగా చేయబట్టి నేర్పారు. తల్లి లాంటి ప్రేమతో మన జీవితానికి పునాది వేసిన మన తొలి గురువు మన జయలక్ష్మి మేడం. టీచర్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారం తీసుకురావాల్సిందిగా మనం గుర్తులను కోరుతున్నాను. సుమతి పృథ్వీ గిరీష వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన మరో గొప్ప గురువు మన సెకండ్ టీచర్ గారు. టీచర్ గారు చాలా శాంతంగా నిరాడంబరంగా ఉండేవారు. కానీ ఒక్క చూపు చాలు క్లాసు మొత్తం నిశ్శబ్దంగా ఉండడానికి. మా మీద గట్టిగా అరవలేదు, చెయ్యెత్తి కొట్టలేదు, చిన్న మాటతోనే మమ్మల్ని సరిచేసేవారు. అప్పట్లో ఆమె చాలా స్ట్రిక్ట్గా అనిపించేవారు. కానీ ఇవాళ అర్థమవుతుంది ఆ స్ట్రిక్ట్నెస్ కనుక ఎంతట కేర్, ఎంతట బాధ్యత దాగి ఉందో. సాగబడుతున్నాము. టీచర్ గారికి మా అందరి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కళాకారులు ఉన్నప్పుడు మెడికల్ తీసుకోవాల్సిందిగా మనం కోరుచున్నాము. మాట్లాడి ధైర్యం చేయరు. అలా మనకు భాష మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా నేర్పిన మా ప్రియమైన ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ మన మాతృభాష కాకపోయినప్పటికీ మనలో ధైర్యాన్ని నింపి మాతృభాషతో సమానంగా అర్థం చేసుకునే విధంగా మనకు పాఠాలు నేర్పిన టీచర్ ఉషా టీచర్ గారు. ఉషా మేడం పేరు వినగానే క్లాస్ మొత్తం సైలెంట్ అయ్యేది. మన గుండె చప్పుడు మాత్రమే మనకు వినిపించేది. స్టాండ్ అప్ అండ్ స్పీక్ అని మేడం అన్నారంటే భయం కాదు, ముందుగా టెన్షన్ గుర్తొచ్చేది. ఇంగ్లీష్ లో తప్పు మాట్లాడితే కోపం కాదు, కరెక్ట్ సెంటెన్స్ తోనే మనం కరెక్ట్ చేసేవారు. అప్పుడే మనకి అర్థమైంది ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ కాదు, అది కాన్ఫిడెన్స్ అని. ఈ రోజు మనం ఈ స్టేజ్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నామంటే దానికి ముఖ్యమైన కారణం మన ఉషా మేడం. టీచర్ గారికి మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకార ధోరణి మధ్య వేదికగా తీసుకురావాల్సిందిగా మన మిత్రులు కోరుతున్నాం. వెలినాభావాన్ని గురించి రెండు మాటలు. చదువు విషయంలో మేడం చాలా ఖచ్చితంగా ఉండేవారు. కొన్నిసార్లు చిన్న తప్పులతోనే మాకు పాఠాలను బాగా అర్థమయ్యేలా చేసేవారు. అప్పట్లో అది స్ట్రిక్ట్గా అనిపించేది, కానీ ఈ రోజు అర్థమవుతుంది ఆ కఠినత వెనుక మన మీద ఉన్న శ్రద్ధ, ప్రేమ దాగి ఉన్నది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ కలయికతో మేడం రాలేకపోయినా మనందరినీ కలవాలని మేడం మనసారా కోరుకున్నారు. మన పేరు గుర్తు చేసుకుంటూ మన కలయిక గురించి తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేసిన ఆ ఆత్మీయతే మేడం నిజమైన స్వరూపంలో టీచర్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్కూల్ డేస్ లో అతిపెద్ద అబద్ధం ఏంటో తెలుసా మీ అందరికి? మ్యాథ్స్ సార్ ఇది చాలా ఈజీ అన్న మాట నిజమా కదా? మన జీవితంలో అదే అతిపెద్ద అబద్ధం. ఇప్పుడు మన మ్యాథ్స్ సార్ సాంబశివరావు మాస్టర్ గారి గురించి. సంగీత
ఇష్టమైన యాంగిల్లో దాగిన అందాన్ని సులభతను మనకు చూపించి లెక్కలు భయపడే సబ్జెక్ట్ నుండి ఇష్టమైన సబ్జెక్టుగా మార్చింది మీ బోధన. ఎంత కష్టమైన సమస్య అయినా, ఎంత పెద్ద ఈక్వేషన్ అయినా అది ఎంతో సులభంగా అర్థమయ్యేలా చేసిన మన లెక్కల మాస్టర్ సాంబశివరావు గారు. లెక్క అర్థమైందా అని మాస్టర్ గారు అడిగితే క్లాస్ మొత్తం నుంచి వచ్చే సమాధానం ఒక్కటే, లెక్క అర్థమైందా అంటే అప్పటికి అర్థమైనట్టే ఉండేది, తల ఊపేవాడు. 7వ తరగతిలో సార్ చెప్పే లెక్కలు అంటే మనకు భయం మొదలయ్యేది. లెక్కలు కాదు, మొత్తం మన జీవితమే కళ్ళ ముందు మెదిలేదు. ఒక స్టెప్ మిస్ అయితే సార్ కొట్టడం మాత్రం ఎప్పుడూ మిస్ చేయదు. అందుకే ఈరోజు జీవితంలో ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేయడం నేర్చుకున్నాం. అప్పట్లో భయం ఉండేది, ఈరోజు ఆ భయమే ఒక అందమైన జ్ఞాపకంగా మారింది. భయంతో మొదలైన మ్యాథ్స్ క్లాస్ జీవితంలో ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది. టీచర్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కడతాల ధ్వనుల మధ్య వేదికపై తీసుకురావాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. మనలోని సందేహాలను వెలుగు తీసేది సైన్స్, మనలోని చీకట్లను తొలగించేది జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని మనకు ప్రతిరోజు అందించిన మా ప్రియమైన టీచర్ రజనీ టీచర్ గారు. రజనీ టీచర్ గారు చాలా నిశ్శబ్దంగా ఉండేవారు, కానీ టీచింగ్ విషయంలో మాత్రం పూర్తి టాలెంట్తో ఉండేవారు. మాతో తక్కువగా ఉండేవి, కానీ పాఠాలు మాత్రం మా మనసులో నిలిచిపోయేవి. అప్పట్లో ఆమె చాలా సింపుల్ గా కనిపించారు. ఈ రోజు మాత్రం అర్థమవుతుంది ఆ సింప్లిసిటీ ఆమెకున్న అసలైన ఉన్నతమని. సైలెంట్ గా ఉండి కూడా మన మీద గాఢమైన ప్రభావం వేసిన మన రజనీ గారు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అందమైన జ్ఞాపకంగా మా మనసులో నిలిచిపోయారు. టీచర్ గారికి నా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ తీసుకురావాల్సిందిగా మనం కోరుతున్నాము. గొప్ప శరీర నిర్మాణం గురించి చెప్తూ హృదయం ఎలా పనిచేస్తుంది, లంగ్స్ ఎలా శ్వాస తీసుకుంటాయి, రక్త ప్రసరణ ఎలా జరిగిందో చాలా వివరంగా చెప్పేవారు. అప్పట్లో మాకు మానవ శరీర వ్యవస్థ గురించి పూర్తిగా తెలియకపోయినా మన లోపల ఒక అద్భుతమైన వ్యవస్థ నిరంతరం పనిచేస్తుందని మొదటిసారిగా అర్థమైంది. ఈ విషయం గురించి మన ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్ వచ్చినప్పుడు గొప్ప నేను తెచ్చానని గొడవాడు. మొత్తానికి ఎవరు తెచ్చారో కానీ గొప్ప చంపింది మాత్రం జ్యోతి మేడమే. ఆ రోజు సైన్స్ పాఠం కేవలం పరీక్ష కోసం కాదు, రోజువారీ జీవితంలో ఆరోగ్యం పట్ల మనం తీసుకోవాల్సిన శ్రద్ధను నేర్పించారు. మనకు సైన్స్ ని భయంగా కాదు ఆశ్చర్యంగా పరిచయం చేసిన మా జ్యోతి టీచర్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కష్టాల గొడవల మధ్య లాజిక్ తో సన్నంగా మార్చిన వారు సుధాకర్ టీచర్ గారు. సందేహాలు అడగమని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ మనలో ఆలోచన శక్తిని మేల్కొల్పిన మేడం. విద్యతో పాటు విలువలు, జ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసం నూరుపోసిన మన సుబ్రహ్మణ్య మేడం. ఇలాంటి గురువుల ఆశీస్సులే ఈ రోజు మన ప్రయాణానికి బలమైన పాటలు వేశాయి. టీచర్ గారికి మా అన్న తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి తీసుకురావాల్సిందిగా
వ్యక్తిగత కారణాల వల్ల ఈ కలయిక మేడం రాలేకపోయినా మనందరినీ కలవాలని మేడం మనసారా కోరుకుంటున్నాను. టీచర్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక సావిత్రి టీచర్ గారు, సావిత్రి మేడం నుండి సహోదరునికి చిరునామా క్లాసులో ప్రతి నుండి పనిని తెచ్చి వారిని ఎంకరేజ్ చేస్తూ భరోసా కల్పించారు. మేడం పాఠం మాత్రమే నేర్పించడం కాదు, నైపుణ్యం కూడా ఉందని మనం గుర్తు చేశారు. జీవితానికి ప్రాణి చూపారు మన సావిత్రి మేడం. టీచర్ గారికి మా అందరి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కంటాల వేదిక మీద తీసుకురావాల్సిందిగా నా మిత్రులను కోరుతున్నాను. స్వాతంత్ర దినోత్సవం అంటే జెండా పండుగ మాత్రమే కాదు, ఆటపాటలు కూడా ఉంటాయని తెలిసేలా చేశారు మన పద్మజ టీచర్. తెలియజేయాలనే విషయాన్ని మాటలతోనే కాకుండా అందమైన నవ్వుతో హావభావాలతో ఇంకోసారి అంటూ మన తప్పులు సరిచేసిన మేడం. ఆ రోజు కళకు మార్గనిర్దేశకురాలైన ఆమె ఈ రోజు తెలుగు ఉపాధ్యాయురాలుగా తన ప్రతిభకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు. తెలుగు మీద ఉన్న అపారమైన ప్రేమతో పాటలు రచిస్తూ మన భాషను సేవ చేస్తుండడం మనకి గర్వకారణం. అందం, ఓపిక, కళ, కవిత్వం ఇవన్నీ కలిసిన మన పద్మజ మేడం. టీచర్ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి సహకారంతో వేదికను తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ మన ప్రియమైన వెంకటేశ్వర మాస్టర్ గారు. చదువుతో పాటు ఆటలు క్రమశిక్షణ కూడా ముఖ్యమని, ఆరోగ్యమే మహాభాగ్యమని మనతో ఖోఖో, కబడ్డీ, షటిల్, టెన్నికాయ్ ఆటలు ఆడించి మనకు ఆటల పట్ల ఆసక్తి పెంచిన మన డ్రిల్ మాస్టర్ గారు. డ్రిల్ మాస్టర్ అనుకుంటే భయం, మ్యాథ్స్ సార్ అనుకుంటే టెన్షన్, ట్యూషన్ సార్ అనుకుంటే ఇంకా లెక్కలన్న ఫీలింగ్, ముగ్గురు ముగ్గురే అనగానే ఫుల్ ప్రౌడ్. గ్రౌండ్ లో అటెన్షన్, క్లాస్ లో సైలెన్స్, ఇంటి దగ్గర ట్యూషన్ లో అటెన్షన్ తో పాటు సైలెన్స్. డ్రిల్ పీరియడ్ లో లెఫ్ట్ రైట్ తప్పితే చిన్నగా బెదిరింపడం బోనస్. మ్యాథ్స్ క్లాస్ లో సూత్రం రాకపోతే బెత్తం తెరచడం తప్పదు. ట్యూషన్ లో అయితే మండల పరిషత్ పాఠశాల విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా చేసిన ఉపాధ్యాయులకు
అందరికీ కూడా నమస్కారాలు. మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు చాలా చూసాం కానీ ఇంత భారీగా ఇంత డిసిప్లైన్గా మరి మరి ఈ గురువుల పట్ల ఉన్న గౌరవం చాలా స్పష్టంగా అర్థమైంది. చాలా మీ ఏర్పాట్లకు వాట్సాప్ చాలా ఘనంగా చేశారు. ఇట్లాంటివి నేను 4-5 చూశాను కానీ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. నేను ఎందుకే స్కూల్లో పెట్టాలనుకున్నాను కానీ ఎంత ఇదిగా చేస్తాననుకోలేదు. సాధారణంగా ఇది స్కూల్లో జరుగుతూ ఉంటాయి. సరే కొంచెం నాకు కొంచెం పని ఉండటం వల్ల మరి పర్మిషన్ అడగడం జరిగింది. ఫస్ట్గా వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా అదే ప్రారంభించారు. మరి మన పాఠశాల 1/6/2025 నుంచి మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మార్చడం జరిగింది. మనకి మీరందరికీ నేను చదివినప్పుడు 1 నుంచి 7 వరకు ఉండొచ్చు. ఇప్పుడు 1 నుంచి 10 తరగతులకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మారడానికి మరి అనేక మంది శ్రమ కూడా ఉంది. మరి అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సిబ్బంది కానీ, ఎస్ఎంసీ సభ్యులు కానీ, గ్రామస్తులు, ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. అందువల్ల వాళ్ళందరికీ కూడా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా రావడం వల్ల మన పాఠశాలలు ఇప్పుడు 14 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరి ప్రతి క్లాస్కి 1 నుంచి 5 తరగతుల వరకు ఒక్కొక్క టీచర్ ఉంటారు. అలాగా ప్రైమరీ సెక్షన్లో 5 క్లాసులు 5 టీచర్లు ఉన్నారు. హై స్కూల్లో 11 పోస్టులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా రావడానికి కారణం మరి గ్రామస్తులు, పూర్వం స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులందరూ కూడా మరి ఎంతో తోడ్పాటు ఉండడం వల్ల రావడం జరిగింది. అట్లాగే చాలా పాఠశాలలో ఇప్పటి వరకు 75 మంది ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఉన్నారు. హై స్కూల్లో 100 మంది ఉన్నారు. నెక్స్ట్ ఇదికి 200 అట్లా సంవత్సరానికి కూడా ఇది సుమారుగా 300 వరకు, ఇంకా 3 సంవత్సరాలకి 300 మంది విద్యార్థులు అయ్యే అవకాశం ఉంది. అయితే పాఠశాలలో ఉన్న సమస్యల్లో ఒకటి అదనపు తరగతులు సరిగ్గా లేవు, సరిపడా తరగతులు లేవు. కనీసం ఇంకా 2 రూములన్నా ఏర్పాటు చేసే అవకాశం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రూములు అనేది పెద్ద సమస్య మాకు. మరి దానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఎంతవరకు సక్సెస్ తెలియదు. అట్లాగే మరి ముఖ్యంగా వెంకటేశ్వర మాస్టర్ నాకు ఆత్మీయులు, ఆయన వస్తారని వెయిట్ చేస్తూ ఉండిపోయాను. ఆ విధంగా మరి నాకు ఆయన చూసి చాలా అయింది. మాస్టర్ కాజల్ స్కూల్లో కూడా పనిచేశారు. అయితే మాది కాజ గ్రామం. అయితే ఇక్కడ రావడానికి కారణం ఈ గ్రామస్తులు, ఈ పిల్లలు బాగుంటారన్న ఉద్దేశంగా రావడం జరిగింది. నా పక్కనే కోసూరు అవకాశం ఉంది. నాకు కోసూరులో కన్నా నాకు దూరమైన పర్వాలేదు అనే ఉద్దేశంతో మరి పొలాలు రావడం జరిగింది. అట్లాగే పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ చేయడానికి చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి దాదాపుగా 25 సంవత్సరాల సమయం తర్వాత మరి ఇప్పుడు మీ అందరూ కూడా కలుసుకోవడం జరిగింది. మరి రకరకాల కారణాల వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళారు. మీ అందరిలో కూడా ఎంతో ఆనందంతో మీ మనసులో పొంగిపోతున్నాయి. ఆ ఆనందం మాకు కూడా మరి అలాగే మా మనసులో కూడా అలాగే ఉంది. ఎంత చక్కగా మరి ఏర్పాటు చేసిన ముఖ్యంగా కమిటీ మెంబర్స్ చాలా చక్కగా ప్లాన్ చేశారు. ఇంతమంది సమావేశపరచడం సామర్థ్యం కాదు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా టీచర్లు కూడా మరి అందరినీ మర్చిపోకుండా, ఎవరిని మర్చిపోకుండా మరి వాళ్ళ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ వాళ్ళ ఏది పిలిచే విధానం చాలా బాగుంది. ముఖ్యంగా మరి చెప్పాలంటే ఇంకా మీకు ఏమన్నా
సమస్యలు ఏమైనా ఉంటాయి పిల్లలు కానీ మీ పిల్లలు ఎవరైనా చదువుతున్నా సరే మరి దృష్టికి తీసుకొస్తే మరి ఎలా అయితే బాగుంటుంది అనేది మేము తెలియజేయగలం. అట్లాగే పాఠశాలకు ఏమైనా సహకారం అందించలేకపోతే అది కూడా దృష్టిలో పెట్టుకోండి, ఎలా చేస్తే బాగుంటుందో. ముఖ్యంగా అదనపు గదులు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ కూడా వస్తుంది, అందువల్ల మీకు ఏమన్నా అవకాశం ఉంటే దాని వైపు కూడా ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ సార్. బ్యాచ్ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచి వారికి ఎవరైతే విద్యను అందించారో ఆ ఉపాధ్యాయులందరినీ తర్వాత వారి ఫ్రెండ్స్ మొత్తం సర్కిల్ అంతా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వారందరినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు. అట్లాగే నేను 2023 సంవత్సరం జూన్ నెలలో ఈ పోలవరం పాఠశాల రావడం జరిగిందండి. ఇక్కడ ప్రైమరీ స్కూల్ 8th వరకు ఉండేది, హెచ్ఎంగా పనిచేశాను. తర్వాత ఈ 2000 బ్యాచ్ అటెండెన్స్ లిస్ట్ అడిగారు, ఇస్తే పేర్లు మేము రాసుకుంటామండి, వాళ్ళందరినీ మేము సేకరించుకోవాలని వచ్చాడగా ఇవ్వటం జరిగింది. అట్లా వీళ్ళందరినీ మీ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి చక్కగా మీరంతా మమ్మల్ని కూడా పిలిచి మాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. అట్లాగే ఈ పాఠశాల వచ్చినప్పుడు మేము చాలా సంతోషపడటం జరిగింది. దీనికి పెద్ద చరిత్ర ఉంది, 100 సంవత్సరాల పైన అయింది. ఈ 100 సంవత్సరాల పండుగ కూడా మూడు రోజులు చాలా ఘనంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేసి వారందరూ సన్మానాలు కూడా చేశారని కూడా మాకు తెలిసింది. అట్లాగే మేము వచ్చిన తర్వాత ఈ పాఠశాలలో ఏమేమి సదుపాయాలు లేవో వాటినన్నిటిని కూడా సమకూర్చడం జరిగింది. అట్లాగే ఈ పోలవరం గ్రామస్తులు పాఠశాల చాలా డొనేట్ చేశారు. ఇప్పుడు సొసైటీలు కానీ గ్రామస్తులు కానీ ప్రతిదీ కూడా అన్నమాట చాలా అట్లా వీళ్ళందరి సహకారంతోనే ఈ పాఠశాల చాలా వరకు ప్రభుత్వాలు చాలా తక్కువ సమకూరుస్తూ ఉంటాయి కొన్ని వరకే, కానీ మిగతా కూడా ఎలాంటి లోటు లేకుండా ప్రతిదీ కూడా పిల్లలకి అక్కడ ఫ్యాన్స్ కానీ అక్కడ ఫర్నిచర్ కానీ ప్రతి కూడా అక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా ఉండేది. మేము వచ్చాడు ఆర్ఓ ప్లాంట్ కానీ మొత్తం కూడా అన్ని సమకూర్చి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఇంత క్రితం మీ బ్యాచ్లో 300-400 మంది పిల్లలు ఉండేవాళ్ళని తెలిసింది, 500 మంది 600 మంది. కానీ అంతమంది పిల్లలకి ఇక్కడ ఉన్న డయాసిస్ మీద ఉన్న మరి ఇప్పుడైతే మాకు రోజు 175 ఉంది. మరి అంత చదువుకునే టైంలో మన పాఠశాలకు ఉన్న శక్తి, మన శాస్త్రానికి ఉన్న గౌరవం, మన భవిష్యత్తుకు దారి, మన జీవితాలకు పునాది వేసిన మన గౌరవనీయ హెడ్ మాస్టర్ గారు శ్రీ కృపాలాల్ గారు. సార్, మీ నాయకత్వంలో మన జీవితంలో ముందుకు గడిపిన ఇమ్మను మీ నిర్ణయాలు మా భవిష్యత్తును తీర్చిదిద్దిన సాధనలు. హెడ్ మాస్టర్ అంటే భయం, చరిత్ర అంటే తేదీల భయం, ఇంగ్లీష్ అంటే గ్రామర్ భయం. ఇవన్నీ ఒకే వ్యక్తి చెప్పేవనగానే మన జీవితం ఫుల్ నీల్. సార్ మాత్రం లవ్లీగా హ్యాండ్సమ్ గా ఎప్పుడూ స్మైల్తోనే ఉన్నారు. మనం తప్పు చేస్తే మాత్రం ఆ స్మైల్లోనే శిక్ష కూడా ఉండేది. సోషల్ క్లాస్ లో దేశభక్తి నేర్పారు, ఇంగ్లీష్ క్లాస్ లో ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలో నేర్పారు. హెడ్ మాస్టర్ గా పెద్దవారితో మన ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పించారు. క్రమశిక్షణ అన్నమాట 6 సబ్జెక్టుల్లో 3 భాషల్లో ఒకేసారి దగ్గర నేర్చుకున్నాం. లవ్లీలో స్ట్రిక్ట్ డిసిప్లిన్, సోషల్ విజ్డమ్, ఇంగ్లీష్ ఎలిగెన్స్ ఇవన్నీ కలిపిన మన ఆల్-ఇన్-వన్ సార్. ఈ రోజు మన స్టేజ్ మీద కాన్ఫిడెంట్ గా నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే ఆ కాన్ఫిడెంట్ వెనుక ఉన్న సీక్రెట్ మీరు నేర్పిన పాఠమే. మనమందరం ఒక్కసారిగా చప్పట్లతో మన ఆత్మవిశ్వాసానికి అర్థం చెప్పిన